వీక్షకులందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కాములో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కాబోతున్నారంటూ రకరకాల ఊహాగానాలు బయలుదేరాయి. దాని మీద మీడియాలో, సోషల్ మీడియాలో పిచ్చిగా వీడియోలు పెడతా ఉన్నారు. ఇప్పటికే A1గా రాజకేశ్వరరెడ్డి జైలుకి వెళ్ళారు. A6 సజ్జల శ్రీధర్ రెడ్డిని పట్టుకొచ్చారు. ఈ కేసులో మరో 7 అరెస్ట్ కావాల్సి ఉంది. విజయసాయిరెడ్డిని విచారించారు. మిథున్ రెడ్డిని కూడా విచారించి పంపించేశారు. సిట్టు 8 నెలల పాటు తవ్వి 3,200 కోట్ల రూపాయల అవినీతి జరిగింది అని చెప్తా ఉంది. ఆధారాలు ఉన్నాయి, సాక్ష్యాలు కూడా ఉన్నాయి. ఈ దండుపాలెం బ్యాచ్ ఏదైతే ఉందో ఈ బ్యాచ్ అంతా కలిసి విజయసాయిరెడ్డికి చెందిన హైదరాబాద్లోని జర్నలిస్ట్ కాలనీలో ఒక ఇంట్లో సమావేశమై 3 సార్లు రాష్ట్రంలో మద్యం వ్యాపారాన్ని మొత్తం ఎవరు చేయాలి, ఏ ప్రాంతం ఎవరు పంచుకోవాలి, నెల నెల ఎంత తాడేపల్లికి ముడుపులు పంపించాలి అనే విషయాన్ని స్పష్టంగా మాట్లాడుకున్నారు. ఇంకా తర్వాతనే రాష్ట్రంలో ఉన్న పిచ్చి మందు తయారు చేసే కంపెనీలన్నీ స్వాధీనం చేసుకున్నారు. మంచి బ్రాండ్స్ ఉన్న కంపెనీలను తరిమి కొట్టారు. రకరకాల బ్రాండ్, ఏపీ ప్రైడ్ అంట, గోల్డ్ మెడల్ అంట, ప్రెసిడెంట్ మెడల్ అంట, బూమ్ బీర్ అంట, ఏమీ లేదు, నాటు సారాలో ఎర్ర రంగు కలిపి పోశారు. దాంతో లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు. లక్షలాది మంది కిడ్నీలు, లివర్లు పోయి హాస్పిటల్ పాలయ్యారు. వైసీపీ పాలనా కాలంలో విశాఖపట్నంలో కిడ్నీ పేషెంట్లు గవర్నమెంట్ హాస్పిటల్ ప్రతిరోజు 250 మంది వచ్చేవాళ్ళంట. ఆ విధంగా జనాలు ప్రాణాలు హరించేశారు. సిట్టేమో నెలకు 50 నుంచి 60 కోట్ల చేతులు మారాయని చెప్తా ఉంది. వాస్తవ పరిస్థితులు చూస్తే ప్రతి నెల 300 కోట్ల రూపాయలు ఒక పెద్ద మనిషికి ముట్టాయి అని వాస్తవం. అంటే దాదాపుగా 5 సంవత్సరాల కాలంలో మనం చూసుకుంటే 15,000 కోట్ల రూపాయల పైనే చేతులు మారాయి. ఈ ఒక డిస్టిలరీ బాంబేలోని ఒక వస్త్ర దుకాణానికి 26 కోట్లు ట్రాన్స్ఫర్ చేసిందంట. డిస్టిలరీ వాళ్ళకు దుస్తులు కొనుగోలు చేసే అవసరం ఏమంటుంది? అంటే పెద్ద మనిషిని చెల్లించాలని డబ్బంతా రకరకాల వారికి ట్రాన్స్ఫర్ చేసి అక్కడి నుంచి వాళ్ళు తీసుకున్నారు. మరి ఇవన్నీ తవ్వి తీయడం సిట్తో అవుతుందా? ఈడీ, సిబిఐ రంగంలోకి దిగకుండా కీలక వ్యక్తిని అరెస్ట్ చేయడం సాధ్యమా? కీలక వ్యక్తిని అరెస్ట్ చేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా అంగీకరిస్తారా లేదా? ఈడీ, సిట్టు, సిబిఐ అన్నీ కలిపి దర్యాప్తు చేస్తేనే ప్రధానమైన వ్యక్తులు దొరికే అవకాశం ఉంది. పెద్ద ఎత్తున బంగారం కూడా కొనుగోలు చేశారంటున్నారు. విదేశాలకు నిధులు తరలించారు. మరి ఇప్పటికే అరెస్ట్ అయిన వాళ్ళంతా దీంట్లో ఎవరెవరు ఉన్నారని చెప్తే ఒక పెద్ద మనిషి పేరు చెప్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. సాక్ష్యాధారాలు లేకుండా ఊరికే ఒక మాజీ ముఖ్యమంత్రి తీసుకొచ్చి జైల్లో పెట్టడం అంటే అంత ఈజీనా? సరైన సాక్ష్యాధారాలు లేకుండా తీసుకొచ్చి జైల్లో పెడితే ఏమవుతుంది? ఢిల్లీలో కేజ్రీవాల్ని పెట్టినట్టే అవుతుంది. కోర్టులు బెయిల్ ఇచ్చేస్తాయి సరైన సాక్ష్యాధారాలు లేకుండా అరెస్ట్ చేస్తే. ఒకవేళ తీసుకొచ్చి అరెస్ట్ చేసి జైల్లో పెడితే నిందితుడికి బెయిల్ ఇస్తే సాక్ష్యాధారాలు తారుమారు చేసే ప్రమాదం ఉందని లాయర్లు వాదిస్తారు. కానీ జడ్జి గారి విచక్షణ మీద ఆధారపడి ఉంటుంది. దాని తర్వాత బెయిల్ వచ్చి బయటకు వస్తే ప్రభుత్వం పరవైపోయింది. ఇంత పెద్ద కుంభకోణం, 1000 కోట్లు జరిగే కుంభకోణం చెప్తూ ఉన్నప్పుడు ఒక కీలక వ్యక్తిని అరెస్ట్ చేసినప్పుడు ఆ వ్యక్తికి శిక్ష పడే విధంగా ఉండాలి. కానీ ఏదో కక్ష సాధింపులాగా చంద్రబాబు నాయుడిని వైసీపీ అధినేత 53 రోజులు జైల్లో పెట్టారు కాబట్టి జగన్మోహన్ రెడ్డిని కూడా జైల్లో వేశారని ప్రచారం చేసుకునే అవకాశం ఉంది. అందువల్ల లిక్కర్ స్కామ్లో ప్రభుత్వం కనుక సరైన స్టెప్ తీసుకోకుండా తొందరపాటు నిర్ణయాలు కనుక తీసుకుంటే ఆనాడు చంద్రబాబు నాయుడిని పెట్టినప్పుడు ఆయన మీద ఎలాగైతే సానుభూతి వచ్చిందో జగన్మోహన్ రెడ్డిని జైల్లో పెట్టినప్పుడు అదే సానుభూతి క్రియేట్ చేస్తారు. అందువల్ల సరైన సాక్ష్యాధారాలు కొంచెం ఆలస్యమైన తవ్వి తీయాల్సిందే. విదేశాలకి నిధులు ఎలా తరలించారు, ఎక్కడెక్కడ దేశాల్లో ఐలాండ్స్ కొన్నారు అనే వివరాలన్నీ సేకరించాలా. అందుకు ఈడీ, సిబిఐ సహకరించాలి. కేంద్రం అనుమతి లేకుండా అవి సాధ్యం కాదు. మరి జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తున్నారు, బెయిల్ వేస్తున్నారు, ఇవన్నీ బొకడా వీడియోలు అన్నీ చేసి పెట్టేస్తా ఉన్నారు. చూసేవాళ్ళు చూస్తూ ఉన్నారు. దీని మీద ఇంకా లోతుగా దర్యాప్తు జరగాల్సి ఉంది. ఈడీ, సిబిఐ సహకారం లేకుండా లిక్కర్ స్కామ్లో కీలక వ్యక్తిని అరెస్ట్ చేసే అవకాశం లేదు. రాబోయే రోజుల్లో కేంద్రం అందుకు సహకరిస్తుందా లేదా అనేది క్లారిటీ వచ్చిన తర్వాత మనం మరో వీడియోలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.